హాట్ హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్ కి స్వాగతం. పొత్తులకి సంబంధించినటువంటి అంశం రోజు రోజుకి కొత్త కొత్త మలుపులేం కాదు, రోజు కనబడే మలుపే. కానీ అందులో కొత్తగా జాయిన్ అవ్వాల్సింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ జనసేన పొత్తు ఎప్పటి నుంచినో ఉంది. కానీ మధ్యలో అదే జనసేన తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీని కూడా తెలుగుదేశం దగ్గరికి తీసుకువెళ్ళడం కోసం కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు ఎన్నో చివాట్లు పెట్టినా సరే రెండు చేతులు ఎత్తి మొక్కి పొత్తుని ఖరారు చేయించాను అంటూ తేల్చి చెప్పారు పవన్ కళ్యాణ్. అంతటి వ్యతిరేకత ఉన్నా కూడా ఇక్కడ అనుకూలత తీసుకురావడం కోసం పవన్ కళ్యాణ్ అపారమైనటువంటి త్యాగం చేశారు. తనకి రావాల్సినటువంటి అంటే తను కావాలనుకున్నటువంటి పవరు, అట్లాగే తన పార్టీకి రావాల్సినటువంటి తన పార్టీ ఎదుగుదలని నిరోధించుకుంటూ తెలుగుదేశం వెంట ప్రయాణిస్తూ ఆ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకువెళ్ళడానికి కష్టాలలో ఉండి దెబ్బతింటున్న తెలుగుదేశాన్ని చెయ్యి పట్టి పైకి లేపి నిలబెట్టాను అన్నటువంటిది కూడా ప్రకటించారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కష్టాలలోకి ఉందా, లేదా భారతీయ జనతా పార్టీ కష్టాలను తీర్చే పరిస్థితుల్లో ఉందా? ఆ ఇద్దరిని అధికారంలోకి తీసుకురావడం కోసం భారతీయ జనతా పార్టీ తనని తాను త్యాగం చేసుకుంటుందా, లేకపోతే కనుక భారతీయ జనతా పార్టీ ఈ పొత్తు ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఏం సాధించబోతోంది, ఏం సాధించాలనుకుంటోంది? ఇదే తాజా చర్చ. ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శేఖర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, డాక్టర్ సుహాసిని ఆనంద్, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు, అధికార ప్రతినిధి, ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఉప్పాల లక్ష్మణ్, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా సుహాసిని ఆనంద్ గారు, భారతీయ జనతా పార్టీ మీరు ఎదగడం కోసం పొత్తా, లేకపోతే తెలుగుదేశం కష్టాలు తీర్చడానికో లేదా జగన్ కి ప్రత్యామ్నాయం తయారు చేయడం కోసం పొత్తా? మీది సార్. నమస్తే. ఎవరిని అడుగుతున్నారు? మిమ్మల్నేనండి, సుహాసిని గారు. సార్, క్యాన్ యూ ప్లీజ్ పార్డన్ మీ రిపీట్? ఇవాళ భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం కష్టాల్లో ఉంది కాబట్టి దాన్ని కాపాడడం కోసం పొత్తు పెట్టుకున్నారు. అట్లాగే మీ వాళ్ళ చేత చివాట్లు తినైనా సరే రాష్ట్రంలో జగన్ గద్దె దించి చంద్రబాబు గారిని అధికారంలోకి తీసుకురావడం ద్వారా రాష్ట్రం బాగు కోసం ఆయన త్యాగం చేశారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏం త్యాగం చేస్తుంది, లేదా లబ్ధి చెందుతుందా ఈ పొత్తు ద్వారా? సార్ నమస్తే సాయి గారు, ప్యానెల్లో ఉన్న అందరికీ కూడా నమస్కారం. ఒకసారి అంటూ పొత్తులోకి ఎంటర్ అవ్వాలి అని డిసైడ్ అయిన తర్వాత లబ్ధి, త్యాగాలు, అవసరాలు అన్నీ కూడా అన్ని పార్టీలకి ఒకే రకంగా ఉంటాయని నా ఉద్దేశం. ఎందుకంటే ఒకటి కేంద్రంలో ఉంది అంటే మరొకటి రాష్ట్రంలో ఉంది. సో ఒకళ్ళకి ఒక రకమైన లబ్ధి అంటే మరొకరికి ఇంకొక రకమైన లబ్ధి. సో డెఫినెట్లీ అది ఏది ఆశించకుండా ఏ పార్టీ మాత్రం పొత్తులోకి ఎందుకు వెళ్తుంది? ఏమి ఆశించడము అంటే రాష్ట్రంలో రాజకీయ లబ్ధి, రాష్ట్రంలో మేము ఏం చేస్తున్నామో అవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్తోంది. మాకు ఒక మంచి శాతం పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఈసారి 2024లో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఆ నమ్మకం మాకుంది. కానీ ఏంటంటే మా అంతటి మేము స్థిరంగా వెళ్ళాలి అని డిసైడ్ చేసుకున్నాము. మేము జనసేనతో పొత్తులో ఉన్నాము. ఇద్దరం కలిపి వెళ్ళాలి అని డిసైడ్ అయిన తర్వాత అనూహ్యంగా జనసేన టీడీపీతో పొత్తులోకి వెళ్ళడము, మాది జనసేనది పొత్తు అన్నది కంటిన్యూ అవ్వడము. సో మేబీ రీజన్స్ ఏదైనా, సో మెనీ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అండి. కాబట్టి అది ఏ విధంగా ఉంటుంది అని ఇంతకాలం నిజంగా అంత వెంటనే డెసిషన్స్ అయ్యే విషయం కాదు కాబట్టే కదా ఇంతకాలం డిలే అవుతూ వచ్చింది. సో ఏది ఏమైనా, కారణాలు ఏమైనా అన్ని కూడా ఇక్కడున్న పవన్ కళ్యాణ్ గారు చాలా సంయమనం పాటిస్తూ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా నాతో ఉండాలి, మాతో ఉండాలి అని కోరుకుంటూ ముందుకు వెళ్తున్న తరుణంలో ఏమేమి డిస్కస్ చేశారో, ఏమేమి మాట్లాడారో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అక్కడ అమిత్ షా గారితోనూ కలవడం జరిగింది. మిగిలిన పెద్దలందరితో, జాతీయ అధ్యక్షులు నడ్డా గారితోనూ కలవడం జరిగింది. ఇది చాలా మేధో మదనం జరుగుతోందండి. ఇంకా రాష్ట్ర స్థాయిలో కూడా శివప్రకాష్ జీ గారు వచ్చినప్పుడు ఇక్కడున్న నేతలు అందరితో కూడా వాళ్ళ అభిప్రాయాల్ని కూడా స్వీకరించడం జరిగింది. సో రాష్ట్ర ప్రయోజనాల రీత్యా, రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల రీత్యా, ఈక్వేషన్స్
ఇంక వాట్ ఎవర్ ఇట్ ఈస్, చాలా విషయాలు ఇందులో చర్చకు వచ్చే అంశమే. ఇది ఎలా పడితే అలా మనం తీసుకునే డెసిషన్ కూడా కాదు కదా సాయి గారు. సో ఇవన్నీ కూడా పరిగణనలోకి ఖచ్చితంగా తీసుకుంటారు. అందులో ఏ పార్టీ కూడా చాలా అనుభవంతో కేంద్రంలో చాలా డక్కామొక్కీలు, అదే కాకుండా ఈ 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఫేస్ చెయ్యని దుష్ప్రచారం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో ఇవన్నీ కూడా ఇప్పుడు క్యాల్కులేషన్స్ లోకి తీసుకుంటాం. 2014 పెట్టిన పొత్తుకి ఇప్పుడు ఒకవేళ ఉంటే కనుక, ఒకవేళ డిస్కషన్స్ అయితే కనుక 2014లో ఉన్న డిసిషన్స్ విల్ నెవర్ రిపీట్ హియర్ అగైన్. అప్పుడున్న పరిణామాలు, అప్పుడున్న కాన్సిక్వెన్సెస్, అప్పుడు ఏదైతే భారతీయ జనతా పార్టీ చేసిందో చెప్పిందో, ఇప్పుడున్న రాష్ట్రంలో పరిస్థితి ఏంటో, ఏమేమి శాంక్షన్ చేశామో, మా బలం మాకు ఉంది సాయి గారు. ఇక్కడ మాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే దమ్ముతో మేము చేశామని చెప్తున్నాం, చేసిన దానికి మేము ఆశిస్తున్నాం. అదే మేము ప్రజల వద్దకు తీసుకెళ్తున్నాం. అదే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కూడా, అదే పల్లెకు పోదాం ప్రోగ్రాం కూడా, ఇప్పుడు ఈ 9 రోజుల్లో చేస్తున్న ప్రజా పోరు సెకండ్ పార్ట్ కూడా. ఎందుకంటే ఈ రోజు కూడా నేను విజయనగరంలో ఏంటంటే మీరు 99లో పొత్తులో ఉన్నారు, 2014లో పొత్తులో ఉన్నారు. ఈ 2 పొత్తుల సందర్భంగా మీరు చేకూర్చుకున్న లబ్ధి ఏంటి? ఆ తర్వాత మీ పార్టీ బాగుపడిందా చెడిందా? ఇప్పుడు పొత్తు ద్వారా అంటే మీరు చెప్తున్నటువంటి ఇవన్నీ చేసిన తర్వాత, అప్పుడు కూడా చేశారు కదా, 99లోనూ మీరు చాలా చేశారు, 2014 తర్వాత చాలా చేశారు, కానీ మీరు ఏమీ చెయ్యలేదంటూ మీ మిత్రపక్షమైన తెలుగుదేశం అప్పుడు బయటకు వచ్చినప్పుడు దాని తర్వాత మీరు మళ్ళీ పుంజుకోవడానికి 10 ఏళ్ళు పట్టింది. ఈ దఫా ఎన్నేళ్ళు పడుతుంది? అది మీరు చెప్పిన పాయింట్లో 99 పరిస్థితికి 2014 పరిస్థితికి వేరండి. అప్పుడు ఒక ఉమ్మడి రాష్ట్రం, ఇప్పుడు సెపరేట్ విభజన రాష్ట్రం. అప్పుడున్న ద్వయం వేరు. కేంద్రంలో ఉన్న అధ్యక్షులు కానీ, ఈ కేంద్రంలో ఉన్న ఒక డెసిషన్ మేకర్స్ కానీ అప్పుడున్న వారు 2014లో రాయబడింది, వాళ్ళ మీదే చెప్పులు పడ్డాయి, వాళ్ళ మీదనే నల్ల బ్యాడ్జీలు కూడా వచ్చింది, అందువల్లనే ఈ పాయింట్ చాలా కీలకమైంది. మీరు అన్నట్టు 2014లో ఎవరైతే లీడర్షిప్ ఉందో అదే లీడర్షిప్ లో, అదే దానిలో మనం 2024లో వెళ్తున్నాం. కాబట్టి ఏది కూడా ఎవరు ఏ అంశాన్ని ఇది తీసుకెళ్లలేదు, ఇది తీసుకెళ్లాము అన్న అవసరం లేకుండా ప్రతిదీ వాళ్ళకి తెలిసిన విషయాలేను సాయి గారు. కాబట్టి the decisions will be, discussions will be more easier than earlier. రైట్, నా అభిప్రాయంలో. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, 2014లో నీళ్లు మట్టి మన మొహాన కొట్టి రాష్ట్రానికి ఏమీ చెయ్యని నరేంద్ర మోడీ, అమిత్ షాలు ఈ దఫా ఏమన్నా చేస్తానని హామీ ఇస్తే పొత్తు పెట్టుకున్నారా? పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు కాబట్టి పొత్తు పెట్టుకుంటున్నారా? సాయి గారు, మొదట మీకు అలాగే న్యూస్ బెంచ్ ప్రేక్షకులకి, బీజేపీ నేత సుహాసిని ఆనంద్ గారికి, వైఎస్ఆర్సీపీ నేత శేఖర్ రెడ్డి గారికి, అనలిస్ట్ సుబ్బాలక్ష్మి గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీ మొదటి నమస్కారం. రాజకీయాల్లో నాకు తెలిసి భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు అందరితోనూ పొత్తులు పెట్టుకున్న సంఘటనలు మనం చూసాము. మీ అనుభవంలో కూడా మీకు తెలుసు. అంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు ఒక మాట నేస్తారు. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కొన్ని పార్టీలు, దేశ ప్రయోజనాల కోసం కొన్ని పార్టీలు పొత్తు కలుస్తూ ఉంటాయి. గతంలో వాజ్పేయి గారు, రామారావు గారు కాంబినేషన్, అలాగే చంద్రబాబు గారు, వాజ్పేయి గారు, అలాగే మళ్ళా మోడీ గారు కూడా కాంబినేషన్ పొత్తు లేదనుకుంటా. ఉంది సార్ అప్పుడు కమ్యూనిస్టులతో కూడా ఉన్నాం మనం. అంటే అది ఓన్లీ రామారావు గారిని దెబ్బతీసిన టైంలో రాష్ట్రంలో వెంకయ్యనాయుడు గారిని హెల్ప్ చేశారు అంతే. కొన్ని అప్పుడేం మీరు కేంద్రంలో లేరు, వాళ్ళు కేంద్రంలో లేరు అధికారంలో. కేంద్రంలో అధికారం పంచుకుంది మీ ఇద్దరు కలిసి చంద్రబాబు గారి టైంలోనే. నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ గా ఉన్నారు సార్. అందులో అసలు బీజేపీని అధికారంలోకి రానియకూడదని 2 ఫ్రంట్లు పెట్టింది మీరే, నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్. అదే భారతీయ జనతా పార్టీ 2 సార్లు పొత్తు పెట్టుకుంది కూడా మీరే. ఖచ్చితంగా సార్. ఇప్పుడు తృణమూల్ పార్టీ కానీ, అలాగే తమిళనాడు పార్టీలు కానీ, పక్కన కర్ణాటక చాలా జేడీ పార్టీ కానీ, చాలా పార్టీలు, నితీష్ కుమార్ గారు ఒకరికొక అవసరాల దృష్ట్యా పొత్తులు మారుతున్నాయి. అయితే మారే ప్రతిసారి మీరు అన్నట్టు కొన్ని అనేక ప్రశ్నలకి సమాధానాలు అలా నిలిచిపోతున్నాయి. సరే, తెలుగుదేశం పార్టీ మేము పెట్టుకున్నప్పుడు 14లో మేము కూడా వాళ్ళకి తగిన సీట్లు ఇవ్వటం, వాళ్ళకి 2 మంత్రి పదవులు, ఎమ్మెల్సీలు 2, ఎంపీలు వచ్చినట్టు నాకు సబ్జెక్టు కరెక్షన్. సో రాష్ట్రంలో కూడా కొంత వాళ్ళకి పోర్ట్ఫోలియో ఇస్తూ కార్యక్రమాలు నుంచి
అయితే విభజన అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత కొన్ని అనేక ఇబ్బందులు రావటం, దాన్ని మనం ప్రస్తావించడం, అది చిలికి గాలిగా రావటం, మేము కూడా మళ్ళా ప్రత్యేక హోదా పైన విభేదించడం, మళ్ళా 3.5 సంవత్సరాలు మళ్ళీ బయటకు వచ్చేయటం, మళ్ళీ పేద ప్రభుత్వం వాదం పెట్టుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళా పొత్తులు పొడవటం అనేది కొంత అవసరాల దృష్ట్యా, రాష్ట్ర అవసరాల దృష్ట్యా రాజకీయ పార్టీల్లో వస్తున్న మార్పులు గమనిస్తున్నాం. సరే, బీజేపీ నాయకులు ఏంటంటే వాళ్ళు క్షేత్రస్థాయిలో పరిశీలనలు వచ్చారు, వాళ్ళు చెక్ చేసుకున్నారు, పొత్తుల అవసరం ఏంటుంది రాష్ట్రంలో డిస్కస్ చేసినట్టున్నారు. ఈ మధ్య కాలంలో పదాధికారుల సమావేశం కూడా జరిగింది, దానికి కూడా కేంద్రం నుంచి ఎవరో నాయకులు వచ్చారు, డిస్కస్ చేశారు. ఈ మధ్య కాలంలో పురంధరేశ్వర్ గారు కూడా ఢిల్లీ వెళ్లి ఒక లిస్టు సబ్మిట్ చేసినట్టు మనకున్న వార్తల్లోని సమాచారం. టోటల్ గా రాష్ట్రంలో పొత్తులతో వెళ్లాలనే ఆలోచన అయితే ఉంది అనే ఆలోచన పేపర్లోని మీడియాలో భారతీయ వస్తుంది. జనతా పార్టీకి లేదు, ఈనాడు జ్యోతిలో వచ్చింది. కానీ భారతీయ జనతా పార్టీకి 128 మంది మీటింగ్ అయితే అందులో 110 మంది పొత్తొద్దని ఇచ్చారు, 18 మంది మాత్రమే ఇచ్చారు. అది మీ దగ్గర నుంచి వెళ్ళినోళ్ళు. ఇక్కడ ఏమైందంటే పొత్తుల విషయం కాడికి వచ్చే కొద్దికి నేను గానో లేదో స్వామినారాయణ గారో లేదు ఎవరో చెప్పే పరిస్థితి కనపడట్లేదు. ఎందుకంటే కేంద్రం ఇప్పుడు నాకు కూడా నా మిత్రుడు కూడా ఆర్ఎస్ఎస్ లో ఉన్నాడు, ఒక ఆస్పిరెంట్ దాంట్లో ఉన్న, ఆయన కూడా చెప్తుంటాడు కదా విషయం ఏంటంటే పొత్తులు దృష్ట్యా ఏమవుతుందంటే కొంతమంది విభజించడం, మళ్ళీ ఫైనల్ గా 10 అధిష్టానం నిర్ణయించిన పెట్టుకోండి పార్టీ నిర్ణయాన్ని చివరి వహిస్తున్నారు. కాబట్టి అట్లా ఈరోజు మాకు మిత్రపక్షంగా వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు కొంత సపోర్ట్ చేసి ఖచ్చితంగా బీజేపీ వారిని తీసుకొస్తానని చెప్పడం, ఆయన దాన్ని బాధ్యతగా తీసుకోవటం, మాట్లాడటం, ఈ మధ్య ఢిల్లీ రావటం కూడా జరిగింది. కాబట్టి పొత్తులు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనే ఒక డిస్కస్ అయితే జరుగుతా ఉంది. మరి పొత్తులు ఏ రకమైన పొత్తులు ఉంటాయి, ఎన్ని వాళ్ళు కేటాయిస్తారు, ఎన్ని కేటాయిస్తారు, రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యున్సీలో నేషనల్ పార్టీగా బీజేపీ కొంత సర్వే చేసుకున్నారు. వాళ్ళకి బలాబలాల పైన నాకున్న సబ్జెక్టు సంరక్షణ 20 సీట్స్ వరకు కొంత పోటీ చేసే అవకాశాలు మనకు ఉన్నాయి, బలం ఉందని పురంధరేశ్వర్ గారి ద్వారా చెప్పినట్టు ఎవరో ఎక్కడ డిస్కస్ చేసినట్టు 10 పార్లమెంట్ సీట్స్ కి బలంగా ఉందని చెప్పించారు. కొంత వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. సో రేపు పొత్తుల్లోకి వచ్చినాక సమన్వయ కమిటీ కూర్చొని ఏం డిసైడ్ చేస్తారో దాన్ని ఫాలో కావటం. కాకపోతే అవసరాలు అనేది అనలేదు, కానీ రాష్ట్ర రాజకీయాల్లో పొత్తులు అనేవి 24లో ఖచ్చితంగా ఉంటాయనేది అందరి భావన, అందరిలో వస్తున్న వాయిస్. బీజేపీ నాయకులు, స్థానిక నాయకులు మీరు బయటికి వెళ్లే టైంలో హోదా, విభజన హామీల అమల్లో వైఫల్యం అన్న దాని మీద వెళ్ళారు. ఇప్పుడు ఏమన్నా మీకు అవేమన్నా హామీ ఇవ్వడం ద్వారా పొత్తులోకి వెళ్తున్నారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మీరు కష్టాల్లో ఉంటే ఆయన చెయ్యి పట్టి మిమ్మల్ని పైకి లాగుతా మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావడం కోసం చేస్తున్న త్యాగం కారణంగా మీరు పొత్తులోకి వెళ్తున్నారా? ఇక్కడ మనం 2 విషయాలు కొంచెం ఓపెన్ గా డిస్కస్ చేసుకోవాలి వస్తుంది సార్. 2014లో ఓటింగ్ ప్యాటర్న్ గమనించారు, మీకు కూడా పర్సనల్ తెలుసు. జనసేనకి ఎంత వచ్చింది, బీజేపీకి ఎంత వచ్చింది, టీడీపీకి ఎంత వచ్చింది. పోటీ చేయాలి 19లో చేసింది, సారీ 19. అలాగే బీజేపీకి ఎంత వచ్చింది, వైసీపీకి ఎంత వచ్చిందో మనకు తెలుసు. తర్వాత బలపడ్డారా తగ్గారా అని అనలేను, కానీ కొన్ని వాళ్ళు జనసేన వాళ్ళు సర్వే చేసుకుంటారు, మా పార్టీ వాళ్ళు బీజేపీ ఎలా చేసుకుంటారు అలా చేసుకుంటారు. సో విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో ఎవరు శాసిస్తారు అనే పాయింట్ ఇక్కడికి వచ్చే కొద్దికి శాసించే స్థాయిలు పక్కన పెట్టేసి అడ్జస్ట్ అయ్యి కలిసి పోటీ చేయాలనే ఆలోచనతో ముందుకు వస్తున్నారు. సో ఇక్కడ రాష్ట్రపతి దృష్ట్యా లేదా వేరే కారణాల దృష్ట్యా జస్ట్ మీ మాటకి చిన్న అడ్డు వస్తున్నాను. ఒక సర్వేలు అనేది విడిగా చేసుకుంటే తెలుగుదేశానికి 80% ఓట్లు ఉంటాయి, వైసీపీకి 100% ఓట్లు ఉంటాయి. అది కాదు కదా, ప్రజల నుంచి వచ్చే సర్వేలు, ఎలక్షన్లో ఓట్లు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే మీకు పంచాయతీ ఎన్నికల సందర్భంలో 35% ఓట్లు వచ్చినాయి, మున్సిపాలిటీల కార్పొరేషన్ల సందర్భంలో 32% ఓట్లు వచ్చినాయి. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీకి వచ్చేటప్పుడు 14% ఓట్లు వచ్చినాయి, 7% పంచాయతీ ఎన్నికల్లో. అట్లాగే ఉప ఎన్నికల్లో మీరు పోటీ చేయలేదు కాబట్టి వాళ్ళకి 14% ఓట్లు వచ్చినాయి. ఫైనల్గా అందరూ కలిసి పోటీ చేసినటువంటిది స్థానిక సంస్థల ఏది దాని పేరేంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో. అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీరు 50% దగ్గరకు వచ్చారు, అటు వాళ్ళు 2% ఏమో తగ్గింది, ఎవరు ఇదే 4.5% బీజేపీకి వచ్చినాయి. అప్పుడు మీరు 44% దగ్గరికి ఎంతకు వచ్చారు, మీకంటే కూడా అదే మీ మీద కంటే కూడా తక్కువ వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓవరాల్గా చూసుకుంటే. అంటే వాళ్ళది 4.5%కి అధికారికంగా పెరిగినట్టు. జనసేన అప్పుడు పోటీ చేయలేదు. జనసేన అంతకుముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీలు వాటిట్లో పోటీ చేసినప్పుడు వాళ్ళు పోటీ చేసిన చోట్లన్నీ కౌంట్ వేసుకుంటే 22%, టోటల్ స్టేట్ మొత్తం మీద లెక్కేసుకుంటే దాదాపుగా 12%, 15% వచ్చినాయి అంటారు. ఇది పబ్లిక్ నుంచి ఉన్నటువంటి ఫీడ్బ్యాక్. ఇక్కడ మీరు చెప్పిన స్ట్రాటజీస్ తో పాటు
ఓటింగ్ ప్యాటర్న్ అనేది చివరాక 2 రోజులు కూడా మారిపోతుంది. మీరు 2019లో మేము 1000 ఓట్ల నుండి 5000 ఓట్లలో దాదాపు ఇంచుమించు 45 సీట్లు పోగొడుతాం. సో లాస్ట్ సిచ్యువేషన్ లో ఎలా మారుతుంది మూడ్ ఆఫ్ ది స్టేట్ అనేది ఒక పోల్ మేనేజ్మెంట్, బూత్ ఇంజనీరింగ్, ఎలక్షన్ ఇంజనీరింగ్, అలాగే రాజకీయ పార్టీల పొత్తులు, అలాగే ఈ మధ్యకాలంలో బలంగా నేను అంటే నా వ్యక్తిగత అభిప్రాయం పార్టీల కన్నా వ్యక్తుల ప్రాబల్యం బాగా పెరిగింది. ఈ వ్యక్తి ఇది కాన్స్టిట్యున్సీలో శాసిస్తాడు, ఈ వ్యక్తికి బలమైనడు, ఈ వ్యక్తికి డబ్బులు ఉన్నాయి, ఈ వ్యక్తికి అంగబలం ఆర్థిక బలం ఉందనేది ఎక్కువైపోయింది. అలానే ఇప్పుడు రాజకీయ పార్టీల్లో చూసి తీసుకుంటున్నారు కాబట్టి. సో వ్యక్తుల ప్రాబల్యం పెరిగే కొద్దికి పార్టీ జెండా, గుర్తు, అజెండాలు ఇవన్నీ కూడా కొంచెం బలపడతాయి. అది కొంత నష్టమే తెచ్చిపెడతారు పార్టీలు కూడా, కానీ కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే పార్టీ పాలసీలు, పార్టీ జెండాలు చూడడం కంటే మేనిఫెస్టో చూసి ప్రజలు ఓట్లు వేయాలి. ఇక్కడ ఏంటంటే సాయి గారు తిరుపతిలో చాలా గొప్పవారు, బలమైన వ్యక్తులు కాబట్టి ఆయనకి ఇద్దాము అనే ఆలోచన ఎక్కువ మందికి వచ్చేస్తుంది. ఈ బలమైన వ్యక్తి చివరికి వీళ్ళు డిక్టేటర్లుగా మారే పరిస్థితి కూడా ప్రమాదం ఉంది. కాబట్టి రాజకీయ పార్టీలో మార్పు వస్తా ఉంది. మరి ఎటు దారి తీస్తుంది చూడలేం. కానీ పొత్తులు అయితే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన వెళ్తున్నది కాబట్టి వెళ్తున్నారా? వాళ్ళని బ్రతికించడం కోసం వెళ్తున్నారా, మీరు బ్రతకడం కోసం వెళ్తున్నారా? ఇది స్ట్రైట్ గా మాట్లాడే విషయాలు అయితే కాదు సాయి గారు. ఎందుకంటే ఎవరు బతికించాలని అవసరం లేదు. బీజేపీ సెంట్రల్ అధికారంలో ఉంది. జనసేన వారికి బ్రహ్మాండంగా వారాహి యాత్రలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ మా కార్యక్రమాలు అంటే ఎవరు బలాబలాలు వాళ్ళకున్నాయి. కాకపోతే ఏంటంటే కొంచెం హెచ్చు తక్కువలు ఉంటాయి. కలిస్తే అన్ని కలిపి 100% అవుతుంది ఆలోచనతో వెళ్తున్నారు. కలిసి వెళ్ళటం వల్ల కలిసి ఉంటే కలు సుఖం అనే అభిప్రాయానికి రాజకీయ పార్టీలు వచ్చినట్టున్నాయి. మాకు కూడా మేము కూడా కొన్ని చిన్న అంశాలు నేను కూడా వివరిస్తాను. కానీ పాలసీ నిర్ణయాలకు వచ్చేసరికి మళ్ళీ కట్టుబడి ఉండాలి. కాబట్టి ఈ జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తుతో పాటు బీజేపీ కలుస్తారా, కలిసిన తర్వాత రాష్ట్రానికి ఏమి ఇస్తారా, దానిపైన ఇంకా చర్చల్లోకి వెళ్ళారా, ఈ 2-3 దఫాలు చర్చలు ఏ అంశాలు వచ్చాయని పైన మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, నడ్డా గారు కానీ వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళని చెప్పాలి, ఇది మా నేతలను చెప్పాలి. కానీ చెప్పే పరిస్థితులు లేవు కాబట్టి కొన్ని ఏదో వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారని మాకు కూడా తెలిసింది. కాబట్టి వాళ్ళే చెప్పేంత వరకు మేము కూడా డెసిషన్ తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి పొత్తులు అయితే ఉంటాయనేది మాత్రం అందరికీ బహిరంగ రహస్యం అయిపోయింది. ఎవరి మీద పెత్తనాలు కాదు, ఎవరి బలాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి అడ్జస్ట్మెంట్ తో ఒక్కొక్కరు సహకారంతో గెలుపొందాలనే ఒక సూత్రీకరణతో ముందుకెళ్తాం ఎలక్షన్ 2024. చెప్పండి, మీరు బలహీన పడటం వల్ల పొత్తుకి మిమ్మల్ని బలపరచడం కోసం పవన్ కళ్యాణ్ తీసుకొస్తున్నారు లేదా? సరే, ఈ పదాలకి అర్థాన్ని అంతరార్థాన్ని గోచరించే పరిస్థితుల్లో మేము లేవు. ఎందుకంటే ఎవరు బలంగా ఉన్నారు, ఎవరు బలంగా లేరని ప్రజలకు తెలుసు. మేము బలంగా ఉన్నాము వేగ్గా అడగట్లేదు. పవన్ కళ్యాణ్ గారు నేను అన్నారు, మీరు కింద పడిపోతా ఉంటే పైకి లేపి నిలబెట్టి ఇక్కడ మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం, జగన్ ముందు గద్దెదించడం అన్నటువంటి దానికోసం, మీకోసం, జనం కోసం జగన్ని గద్దెదించడం కోసం ఆయన 2 చేతులు ఎత్తి మొక్కి మీ కారణంగా ఆయన చివాట్లు తినాల్సి వచ్చింది. ఆయన త్యాగానికి ఏమన్నా తగిన గుర్తింపు ఉంటుందా? మీరు మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే జనసేన, తెలుగుదేశం పొత్తులోకి వచ్చినాక పవన్ కళ్యాణ్ గారు మా నాయకులే, ఇంకా చంద్రబాబు గారు మా నాయకులే. సో వాళ్ళు మేము వ్యతిరేకించి మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి సహకారంతోనే ముందుకెళ్తారనుకుంటున్నాం. ఇదేమి ఒకరు కింద పడిపోయినారు, ఒకరు పైన పడిపోయినారని నేను చేతులుచ్చుకున్నారని మనం చెప్పలేను. కానీ అలా చెప్పడం కూడా భావ్యం కాదు. వాళ్ళు ఎవరైనా చెప్పుంటే అది వాళ్ళ వ్యక్తిగత అంశాలు. మా తెలుగుదేశం పార్టీగా ఎవరిని తక్కువ చేయలేము, ఎక్కువ చేయలేము. ఇద్దరిని సమానంగా నాయకులుగా చూస్తున్నాం. మీరు అన్నట్టు తగిన గౌరవప్రదమైన పదవులు, సీట్ల పంపకాలే ఉంటాయి. సంఖ్యా బలాలు అయితే మాత్రం మాకు చెప్పే అధికారం లేదు. తెలుసున్నా ఒకటి విషయం చెప్పండి, మీకున్న పార్టీ నాలెడ్జ్ తో పరంగా చూస్తే గతంలో మీ పొత్తులు ఎప్పుడు కూడా డామినేటింగ్ పొజిషన్, మీరు అవతల వాళ్ళకి కాసిన సీట్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పవర్లో షేరింగ్ కావాలంటున్నారు. అంటే అది ముఖ్యమంత్రి పదవి షేరింగ్ ఒక ఆస్పెక్ట్ ఉంటుంది, లేదా పవర్లో ఇదివరకటికి మళ్ళీ ఉన్నామన్న మంత్రులాగా కాకుండా ఖచ్చితంగా తమ మాట కూడా నెగ్గాలనేటువంటి విధమైనటువంటి మంత్రులుగా ఉండాలని జనసేన ఆశిస్తుంది, భారతీయ జనతా పార్టీ ఆశిస్తుంది. అలాంటి వాతావరణాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ వెళ్తుందా? ఎందుకంటే మీకు డిమాండ్ చేయడమే వచ్చు కానీ కమాండ్ చేయడం వచ్చు కానీ ఫస్ట్ టైము మీరు అంటే ఇదివరకు పాపం వాళ్ళకైతే బీజేపీ వాళ్ళకైతే అలవాటు ఉంది, ఇంతకుముందు ఎన్డీఏ నడిపారు కాబట్టి. కానీ మీకు ఫస్ట్ టైం అలాంటి ఎక్స్పీరియన్స్, సిద్ధపడుతున్నారా? అంటే 14లో మేము మా అధికారంలో పాలు పంచుకోలేదు పవన్ కళ్యాణ్ గారు. బీజేపీ వారు అయితే ఉన్నారు, వాళ్ళని డమ్మీలుగానే ఉంచారు మీరు.
అలా నేను అనలేను సార్, ఎందుకంటే పార్టీ ప్రతినిధులుగా ఎమ్మెల్యేలకు వచ్చే వాళ్ళ ఎమ్మెల్యేలని అధికార పార్టీలో బాగుండదు. వాళ్ళకే గుళ్ళు జర్నలిస్ట్ గా మీరు అనొచ్చు కానీ పుష్కరాల కమిటీలో మాణిక్యాలరావు ఇంకా అంతకు మించి అంటే నేను అవతల పొత్తుల్లో ఉన్న పార్టీని నేను అంత తక్కువ చేసి మాట్లాడలేను. పవన్ కళ్యాణ్ గారు కూడా లేదు, ఆ స్థాయిలో ఉంచుతారా? ఈ దఫా ఏమన్నా పర్లేదని మీరు నిర్ణయాలు తీసుకోండి అని అంటారా అంటున్నా. లేదు, జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం లేదు, ఇప్పుడే ఇంతకు ముందే జాయింట్ యాక్షన్ కమిటీ కూడా మీటింగ్ అయింది, అయిపోయిన సందర్భంగా ప్రతిగోని ఇచ్చేసారు. తగిన గౌరవప్రదమైన స్థానం ఇస్తున్నారు వాళ్ళకి కూడా. అలాగే డిమాండింగ్ నేచర్ ఉండదు సార్, అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ, అడ్జస్ట్మెంట్ టెంపర్మెంట్స్ ఉంటేనే రాజకీయ పార్టీలు ముందుకెళ్తాం. కానీ డిమాండింగ్ నేచర్ అలాగే రెడీ అయ్యిందా? తెలుగుదేశం పార్టీలో కమిటీలో ఉన్న వ్యక్తులు మాట్లాడింది ఏంటంటే మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో డిస్కస్ జరుగుతున్నాయి, ఈ ప్రాబ్లం లేదని మాకు చెప్తున్నారు. సరే, అవతల పార్టీలు ఎన్నో రాళ్ళు వేస్తుంటారు, ఆడగొట్టుకున్నారు, ఏంటంటే మీ కమాండ్ ఎట్లా ఉంటుందంటే ఇప్పటిదాకా జనసేన పొత్తులోనే ఉంది, కానీ జనసేనకు సంబంధించిన ఏమీ మీ మేనిఫెస్టోలో లేవు. రోజు మీరు ఇచ్చే పేపర్ అడ్వర్టైజ్మెంట్లు, ప్రతి ఊర్లో మీరు పెట్టే బోర్డులు బాబు గ్యారంటీ, బాబు షూరిటీనే. షణ్ముఖ వ్యూహం లేదు, పవన్ కళ్యాణ్ బొమ్మ ఉంటుంది పైన. అంటే మీ బాబు గారి పథకాలకి పవన్ కళ్యాణ్ గారి షూరిటీ, పథకం బాబు గారిది గ్యారంటీ, పవన్ గారి షూరిటీ, ఆయనకి అంటే ఉమ్మడి మేనిఫెస్టో వస్తుందని వెయిటింగ్ సార్. అది కొంత అటు ఇటు జరుగుతున్నాయి, దాన్ని ప్లేస్ చేసుకుని రేపు తాడేపల్లిలో అనౌన్స్ చేయబోతున్నారు. ప్రకటన కూడా చేశారు సార్, మీరు చూసారా లేదు? తాడేపల్లి ఉమ్మడి స్టేజ్ లో అనౌన్స్ చేయబోతున్నారు, చేస్తున్నారు. కాబట్టి కొలిక్కి వచ్చే వరకు కొంత అటు ఇటు ఉంటాయి. అటని మేము తగ్గు చేసి మాట్లాడడం చేసే కాదు రాజకీయ పార్టీలో. మీరు కామెంట్, మీరు జర్నలిస్ట్ గా మీరు క్వశ్చన్ చేయొచ్చు, కామెంట్ చేయండి, అంటే కామెంట్ చేయండి. అంటే మీలాంటి వాళ్ళు మీరు కొన్ని ఏకంగా నిర్ణయాలు కూడా చెప్పేస్తున్నారు, మేమేం చేయలేము, నిర్ణయాలు చెప్పేస్తున్నారు, ప్రకటించినప్పుడు వాళ్ళ పార్టీ ప్రకటించేస్తున్నారు, చూసుకొని నవ్వుకుంటుంటాం అప్పుడప్పుడు. అదే జర్నలిజం ఏ స్థాయికి వెళ్ళిందబ్బా అని ఒకసారి కంగారు పడుతుంది. అటు సిచ్యువేషన్ లో ఇరు పార్టీల మధ్య ఆరోగ్యమైన చర్చలు ఉన్నాయి సార్. తాడేపల్లిలో మీటింగ్ అనౌన్స్ చేయబోతున్నాం. సీట్లు కూడా కొలిక్కి వచ్చాయని అన్నాను. విజయవారు కూడా ఒక అభిప్రాయానికి వచ్చి ఉన్నారు. మళ్ళీ వాళ్ళ ఉమ్మడి జాబితా నేను ఎవరిలోనూ ఎవరు మాటగా చెప్పలేదు సార్, నాకున్న పరిధిలోనే ఏం మాట్లాడగలను. రైట్. లక్ష్మణ్ గారు, ఏంటి అసలు ఈ పొత్తుల లెక్కలు? భారతీయ జనతా పార్టీ మరొకసారి మైనర్ పార్ట్నర్ గా ఉండబోతుంది. ఈసారి అలా ఉండే అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళు పార్లమెంట్ సీట్ల విషయంలో పట్టుదలగానే ఉన్నారు. అలాగే అసెంబ్లీ సీట్ల విషయంలో కూడా గెలిచే సీట్లు ఏంటి అనేది కూడా లెక్కాచారం వేసుకొని ఆ విషయంలో కూడా పట్టుదలతో ఉంది. అలాగే మీరు అన్నట్టు ఏంటంటే పవర్ షేరింగ్ విషయంలో నాకున్న సమాచారం ఏంటంటే వెనక్కి తగ్గడం లేదు, ఎందుకని ఆలస్యం అవుతుంది. అయితే ఇక్కడ అంటే పవర్ షేరింగ్ అంటే మంత్రుల పదవులా, ముఖ్యమంత్రి పదవి? ముఖ్యమంత్రి పదవి విషయంలోనే ఉంది. అయితే ఇక్కడ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీకి ఎప్పుడో వాళ్ళు చెప్పిన వాటిని అంగీకరించి పొత్తు పెట్టుకునేసుకొని ఈ పార్టీ కంప్లీట్ అయిపోయి ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి నుంచి స్టాండ్ స్టిల్ ఎందుకైంది అంటే, మనం జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, వాళ్ళ కుటుంబంలో సమస్యలు ఉన్నాయని చెప్తుంటాం కదా. ఇప్పుడు ఆయన కుటుంబంలోనే సమస్య వచ్చింది. ఇవాళ నాకున్న సమాచారం ఒక ముఖ్యమైన వ్యక్తి చెప్పిన దాన్ని బట్టి చెప్తున్నాను. ఎందుకు సమస్య వచ్చిందంటే, చంద్రబాబు నాయుడు గారి సతీమణి కూడా సరే, ఆమె రాజకీయంగా తిరగకపోయినా ఏదో సంతాపం ఆదుకోవాలా అనే కార్యక్రమాల మీద తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఆమె ఆ సభల్లో రాజకీయాలే మాట్లాడుతుంది. తర్వాత కొడుకు తల్లి ఒకటైపోయారు అని చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పినా కూడా కాదు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే మనం ముందుకు పోతాం, నువ్వు అంగీకరిస్తే కుదరదు అని ఇద్దరు గట్టిగా చెప్తున్నట్టు సమాచారం ఉంది. దాని వలన ఇప్పుడు కొడుకు సమాధానం చెప్పుకునేది పోయి ఇప్పుడు సతీమణి కూడా సమాధానం చెప్పుకునే పరిస్థితి వచ్చింది ఆయన అని
సరే మరి అది ఇబ్బందికరమైన ప్రచారం కూడా అబద్ధం. పరిస్థితులు అది వైసీపీ వాళ్ళు ప్రచారంలో తెచ్చి కూడా ఉండొచ్చు. ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన ఎలా ఒప్పుకుంటాడు? కొంత సమయం తీసుకోవాల్సి వస్తుంది కదా. అంటే ఇప్పుడు పవర్ ఏది షేరింగ్కి లోకేష్ ఒప్పుకోవట్లేదా? ఎస్ 100%. దానికి అతని ఆలోచన విధానానికి ఈమె సమర్థిస్తున్నది పూర్తిగా. అంటే పవర్ షేరింగ్ భారతీయ జనతా పార్టీకా జనసేనకా? నో జనసేనకే. భారతీయ జనతా పార్టీ అంత అత్యాశతో ఏం లేదు. చెప్తే వాళ్ళు చెప్పింది జరగాలి. జనసేన పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కంట్రోల్లోనే ఉంటాడని వాళ్ళు భావిస్తున్నారు. ఆయన కూడా ఉండడానికి కూడా సిద్ధంగానే ఉన్నాడు. ఏమి వాళ్ళని వ్యతిరేకించి ముందుకు పోయే పరిస్థితుల్లో ఆయన ఏం లేదు. అందువల్లనే తెలుగుదేశంతో పొత్తు ముందుగా ప్రకటించిన విషయంలో బీజేపీ చివాట్లు పెట్టినా కూడా భరించి ఉన్నాడు. బీజేపీతోనే కలిసి ఉండాలి, లేకుంటే కొన్ని ఇబ్బందికర పరిస్థితులు దాపరిస్తాయని ఆయనకు తెలుసు. అందువల్ల వాళ్ళతోనే ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళైతేనే తన రాజకీయ భవిష్యత్తు విషయంలో గట్టిగా నిర్ణయం తీసుకొని ఏదైనా చేయగలుగుతారు అని ఉంది ఆయన. సరే ఏమైపోతుంది తర్వాత ఏం జరుగుతుంది? దీనికి వీళ్ళు ఒక కౌంటర్ మొదలు పెట్టారు. తెలుగుదేశం నుంచి ఒక ప్రతిపాదన పోయిందని కూడా సమాచారం ఉంది. ఏమని? పవన్ కళ్యాణ్ గారు అడ్డం రాకుండా ఆయనకు పార్లమెంటుకు పోటీ చేసి కేంద్రంలో మంత్రిని చేసుకోండి, లేదా రాజ్యసభ సీట్ ఇచ్చి కేంద్రంలో మంత్రిని చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు అనేటువంటి కూడా చర్చ జరిగింది. ఎందుకు పవర్ షేరింగ్ విషయంలో అడ్డొస్తాడు. అందువల్ల అక్కడ వాళ్ళు దానికి ఒప్పుకోవడం లేదు. బీజేపీ అవసరం లేదు, ఆయన రాష్ట్రంలోనే ఉండాలా, ఆయన ఎక్కువ సీట్లే పోటీ చేయాలా అనేటువంటి అభిప్రాయంతోనే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని సందర్భాల్లో 40 సీట్లు మనం గెలిస్తే అధికారం మన చేతిలోనే ఉంటుందని కూడా అన్నాడు. మరి దాని సీక్రెట్ ఏంది? పవర్ షేరింగ్ అనే కదా అర్థం. అధికారం కావాలనే కదా దాని అర్థం, వద్దని కాదు కదా. కాబట్టి ఇక్కడ అధికారం వద్దంటే ఎవరు వద్దంటారు? అయితే చంద్రబాబు నాయుడుకు సలహాలు ఇచ్చేవాళ్ళు, చంద్రబాబుతో కలిసి ఉన్నటువంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ తిక్కలో కూడా ఆయనేది ముఖ్యమంత్రికి షేరింగ్ ఇచ్చేది. మనము రేపు తిక్కగా అన్ని వ్యవహారాలు చేస్తుంటే మనం ఒక పని ఉండాలన్నా మన మాట వినడు అతని వేలో అతను పోతాడు, ఆయన బీజేపీ చెప్పిందే వింటాడు, కాబట్టి దానికి ఒప్పుకోనే కూడదు అనే వాదన చంద్రబాబు నాయుడు దగ్గర చేశారు, గట్టిగా చేశారు. సరే ఫండింగ్ ఇచ్చేవాళ్ళు, ఆయన వాళ్ళ మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన కాదు అన్నాడు అనుకోండి, ఎవరి మాట వినలేదు అనుకోండి, ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంది? ఆర్థికంగా అంత అనుకూలమైన వాతావరణంలో ఏం లేడు ఆయన. కొన్ని ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డిని కంపేర్ చేసుకుంటే తట్టుకొని నిలబడాలి కదా. తట్టుకొని నిలబడే పరిస్థితులు అయితే లేవు వాస్తవానికి. ఇప్పుడు ఎవరిని వెళ్ళినా కూడా ఏం చెప్తున్నా, ఎవరిని అడిగినా కూడా ఎందుకు అభ్యర్థులు కొంతమందిని సీనియర్లను కూడా వద్దనుకుంటే వైఎస్ఆర్సీపీకి పోయారు? డబ్బు సమస్య వల్లే. ఖచ్చితంగా డబ్బులు ఇంత నీ దగ్గర ఉండాలి, ఉందా లేదా, డిపాజిట్స్ ఉన్నాయా, ఎఫ్డీలో వేసి చూపించు, లేకపోతే లాకర్లో పెట్టి చూపించు అని అడుగుతున్నారు. ఇది వాస్తవం కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక చేసే విమర్శలు ఇప్పుడు ఈ విధానము ఈ రోజు కొత్త ఏం కాదు, నాకైతే కొత్త కాదు, చాలా విషయాలు తెలిసిన గత ఎన్నికలు ఏం జరిగాయి, అంతకుముందు ఏం జరిగాయి. కానీ అది ఏం సమస్య పోలేదు, ఇంకా పెరిగింది. ఇప్పుడు డిమాండ్ 10 కోట్లు ఎక్కడైనా అవసరం ఉండే చోట 20 కోట్లు చూపించమని అడుగుతున్నారు. అడుగుతున్నప్పుడు వైసీపీ వాళ్ళ, తెలుగుదేశం వాళ్ళు మరి డిపాజిట్ చెప్పి నాకు ఒక అభ్యర్థి స్వయంగా, నువ్వు ఎఫ్డీలో పెడతావా, లాకర్లో పెడతావా, మా మనిషి వస్తాడు చూపించు అని, అప్పుడు మాట్లాడదాము అని. అందువల్ల అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒకవేళ డబ్బు అంత ఏదో అప్పు చేసో సప్పు చేసో భూమిలో మొగలాంటి ఉన్నోళ్ళు ఖర్చు పెట్టాలని అనుకుంటే మరి టికెట్ ఇచ్చిన తర్వాత గెలుస్తామా లేదా, పరిస్థితులను తట్టుకుంటామా లేదా జగన్మోహన్ రెడ్డి గారిని అని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. దానివల్ల బీజేపీ సపోర్ట్ మనకు ఉంటే తప్ప చాలా మంది అభ్యర్థులు ముందుకు రావడం లేదు తెలుగుదేశంలో. 2 కారణాలు, ఒకటి డబ్బులు ఖర్చు పెట్టమని అడుగుతున్న విషయము, 2వ కారణం బీజేపీ పొత్తు ఉందా లేదా.
పొత్తు ఉండని అప్పుడు వస్తామంటారు. అంటే 0.8% ఓట్లను బీజేపీ వస్తే ఇలా కొరిగేది ఏంటి? మారల్ సపోర్ట్ అండి. ఎన్నికల పోల్ మేనేజ్మెంట్ ఇప్పుడు చంద్రబాబు కంటే పోల్ మేనేజ్మెంట్ బీజేపీ వాళ్ళకి తెలుసా? ఇంపార్టెంట్. వీళ్ళు గెలవలేమని కాదు, పోల్ మేనేజ్మెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ డామినేట్ చేస్తారని భయపడుతున్నారు. ఎవరి నోట విన్నా అదే, తెలుగుదేశం వాళ్ళల్లో ఎవరి నోట చేస్తారేమో అని అదే చెప్తున్నారు. అదే జరుగుతుంది మాకు ఇక్కడ, మా అందరి మీద కేసులు ఉన్నాయి, బైండ్ ఓవర్ చేస్తారు, లోపల పడేస్తారు, పోలింగ్ రోజు తిరగనివ్వరు, మనము ఓట్లు వేసుకోలేము, రీసైక్లింగ్ చేసుకుంటారు, విపరీతంగా డబ్బులు పంచుతారు, మన ఏజెంట్ అనే కొనేస్తారు. ఇదే కదా ఎక్కడ చూసిన వాదన. దాన్ని తట్టుకోవాలంటే మరి బీజేపీ ఉండి, ఎలక్షన్ కమిషన్ యాక్టివ్ గా ఉండి, ఎలక్షన్ కమిషన్ నుంచి సెంట్రల్ ఫోర్స్ దింపి ఏదైనా కఠినంగా ఎన్నికలు జరపకపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి పొందుతాడు, సామధాన దండోపాయాలు ఉపయోగిస్తాడు కదా. ఇప్పుడు బీజేపీ ఓట్లు కావాలి కాదు, కావాల్సింది రక్షణ కావాలి. వీళ్ళకి ఓట్లు తెప్పని ఓట్లు గెలిచేదేమో, వీళ్ళ ఓట్లకి వచ్చి గెలవాలి అంతే. అందుకు రుసుము వసూలు చేస్తుందా సీట్ల రూపంలో ప్రతిఫలం? అంటే ఇప్పుడు బీజేపీ తన సేవకి యూజర్ ఛార్జీలు వసూలు చేస్తుంది ఎంపీ సీట్ల ఎమ్మెల్యే. అరే అవకాశం వచ్చింది. మన ఇప్పుడు వాళ్ళు పాలసీ మ్యాటర్ లో ప్రతి రాష్ట్రంలో ఖచ్చితంగా బీజేపీ ఎంపీ ఒకరైనా ఉండాలి. అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకటే పాలసీ తీసుకున్నారు. సామధాన దండోపాయాలు మనం కూడా ఉపయోగిద్దాము, మన అభ్యర్థి తమిళనాడులో ఉండాలి, కేరళలో ఉండాలి, ఎక్కడైనా సరే బీజేపీ ఎంపీలు ఉండాలి. ఎంత వీలైతే అంత, ఒకరా ఇద్దరా నలుగురా ఐదుగురా. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 7, 8 అనుకుంటున్నారు. 7, 8 ఫైట్ చేయగలిగితే 4, 5 వస్తాయని వాళ్ళ ఉద్దేశము. అలాగే ఎవరైతే బీజేపీలో ఉన్నారో బీజేపీ బలహీనత కూడా ఉంది ఇక్కడ. వీళ్ళు కూడా ఏం రిపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళకు, టీడీపీతో పొత్తు ఉంటే తప్ప మేము గెలవలేము, పొత్తు ఉంటేనే మేము పోటీ చేస్తాము, పొత్తు లేకుంటే పోటీనే చేయము అని చెప్పి బెదిరించారు. 15 మంది లేక మాకు అవసరం లేదు, మేము పోటీ చేయము. పోటీ చేయమంటే ఎవరు కావాలా? ఎవరు 30 లక్షల టికెట్ గెలుస్తాడా? మన దగ్గర డబ్బులు కదా. కాబట్టి ఎవరు రావాలా? ముందుకు డబ్బులు ఉన్న వాళ్ళే రావాలా, ఫోకస్ అయిన లీడర్లు రావాలా. ఫోకస్ అయిన లీడర్లే, డబ్బులు ఉన్న లీడర్లే ఆ మాట చెప్తూ ఉంటే మేము పొత్తుంటే పెట్టుకుని మేము పోటీ చేస్తాం లేకుంటే చేయమని ఈ మాట సెంట్రల్ కమిటీకి చెప్పినట్టు ఒక అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి నాకు స్వయంగా చెప్పాడు, అన్నా నేను పోటీ చేయను పార్లమెంటుకు, పొత్తు లేకపోతే అవసరం లేదు, ఎందుకు డబ్బులు పోగొట్టుకోవాలా అని చెప్తున్నాడు. మరి ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో అటు తెలుగుదేశంలోనూ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు, ఇటు బీజేపీ వాళ్ళు పొత్తు కావాలని కోరుకుంటున్నారు. సెంట్రల్ కమిటీ ఏం చేస్తున్నది, సరే ఏమన్నా కానీ మనం పొత్తు పెట్టుకున్నా మనకు కొంత నష్టం జరిగినా, పార్టీ మళ్ళీ అభివృద్ధి చెందకపోయినా ఈ గందరగోళం మొదలు పొత్తుతో ముందుకెళ్ళి అధికారాన్ని మార్చితే సరే, ఒకవేళ ఎక్కువ సీట్లు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినా కూడా పార్లమెంట్ సీట్లు ఆయన మనతోనే ఉంటాడు, ఎక్కడ పోతాడు అనేటువంటి తేలిక భావం కూడా బీజేపీ సెంట్రల్ కమిటీకి ఉంది. ఎందుకు ఆయన పరిస్థితి అలా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. జై బీజేపీ అనాల్సిందే. ఒకవేళ ఇక్కడ అధికారం ప్రతిపక్షాలకు వచ్చినా కూడా, పార్లమెంట్ సీట్లు ఆయనకి ఎక్కువ వచ్చినా కూడా మళ్ళీ జై బీజేపీ అనాల్సిందే తప్ప వేరే మార్గం ఆయనకి లేదు. ఎందుకు? సెంట్రల్లో బీజేపీనే వస్తుంది. సెంట్రల్లో బీజేపీ కాకుండా అయితే వేరే ప్రతిపక్ష కూటమి వస్తే అప్పుడు ఆయన మాట మార్చుకోవచ్చు, తను సపోర్ట్ చేసుకోవచ్చు వాళ్ళకి, అది వేరే అంశం. కానీ అలాంటి పరిస్థితి ఇవాళ వాతావరణం లేదు కదా. మళ్ళీ ఖచ్చితంగా 600 కేంద్రంలో బీజేపీ వస్తుంది. అది ప్రతిపక్షాలకే, అంటే జాతీయ స్థాయిలో ఉన్న ప్రతిపక్షాలు, కాంగ్రెస్ పార్టీ కూడా ఆ నిర్ణయానికి వచ్చేసింది, మనం ఈసారి నరేంద్ర మోడీ వస్తాడు. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. శేఖర్ రెడ్డి గారు, ఇవాళ ఓ పక్కన మీ ప్రత్యర్థులందరూ ఒక్కటవుతున్నారు, బలహీనతలన్నిటి పక్కన పెట్టి బలోపేతం అవుతున్నారు. మీరేమో బీసీ మంత్రమని, శెట్టి బలిజ మంత్రమని, ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలను తీసేసి, సిట్టింగ్ ఎంపీలను తీసేసి, బలమైనటువంటి నాయకుల్ని, బలమైన అభ్యర్థుల్ని పక్కన పెడుతున్నారు. వీటి ఇంపాక్ట్, మీరు తప్పు చేశామని రేపు పొద్దున పశ్చాత్తాపడబోతున్నారా?
సాయి గారు, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకి వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. సాయి గారు, ఒకటే విషయం ఇక్కడ, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మీరు చెప్పినట్టుగా బలమైన అభ్యర్థి అంటే ఎవరు? డబ్బులున్న వాళ్ళైనా బలమైన అభ్యర్థులు? డబ్బు కులం. బలమైన అభ్యర్థి అంటే ప్రజల్లో వాళ్ళ సామాజిక వర్గం బలంగా ఉన్న వాళ్ళని అక్కడ నిలబెట్టి వాళ్ళ మెజారిటీ సామాజిక వర్గ మనోభావాలని మనం దెబ్బతీయకుండా వాళ్ళ మనోభావాలని గెలిపించేలా ఒక అభ్యర్థిని, బలమైన అభ్యర్థిని నిలబెట్టిన వాళ్ళే బలమైన అభ్యర్థులు అవుతారు. ప్రజలకు మేలు చేయాలి అనే తపన ఉన్న వాళ్ళు తప్పి మాత్రమే బలమైన అభ్యర్థులు అవుతారు, కానీ డబ్బులు ఉన్న వాళ్ళే బలమైన అభ్యర్థులు అవుతారు అంటే అది మీకు కూడా ప్రజలకి బాగా ఏదో చెయ్యాలని ఉంటది కాబట్టి మీకు ఇస్తారా సార్? మీకు కూడా ప్రజలకు ఏదో ఒకటి చేయాలని ఉంటది, మీరు బలమైన అభ్యర్థి అవుతారు కదా అప్పుడు, కానీ మీకు ఇస్తారా? సార్ అట్లా కాదు సార్, సామాజిక సమీకరణాల కూర్పు కూడా ఉంటుంది సార్. అక్కడ సామాజిక సమీకరణాల కూర్పు, వాళ్ళ క్యాడర్ ఎంత ఉంది, అవన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ తీసుకొని మాత్రమే సర్వేలు రిపోర్ట్లు తీసుకొని మెజారిటీ కులం వాళ్ళకి ఇస్తున్నారు ఆ నియోజకవర్గాలు, అంతే కదా? సారీ, మెజారిటీ కులం వాళ్ళకి ఇస్తున్నారు ఆ నియోజకవర్గం. మెజారిటీ సార్, మెజారిటీ కులం అనేది ఒకటే కాదు సార్, అన్ని కులాలకి చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలి అనేది మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి సూత్రం. దానికి అనుగుణంగానే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీలకు సీట్లు ఇవ్వడం కానీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరినీ కూడా చట్టసభలకు తీసుకురావాలి అనేది ఒక సందర్భం. అదే కాకుండా నామినేటెడ్ పదవుల్లో కూడా 50% ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే, సామాజిక న్యాయం అంటూ ఒకనాడు పార్టీ పెట్టినటువంటి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి గారు 100 మందికి బీసీలకు ఇచ్చారు ఆ రోజున సీట్లు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారి ఎన్టీ రామారావు అత్యధికంగా బీసీలకు ఇస్తే, ఆ తర్వాత సామాజిక విప్లవం తీసుకొచ్చి 100 మందికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది చిరంజీవి. అప్పుడు ఎన్టీ రామారావు సక్సెస్ అయ్యారు, చిరంజీవి ఫెయిల్ అయ్యారు. అంటే ఆ తర్వాత కాలంలో ఫెయిల్ ఎక్కువ అవుతూ వచ్చింది ఈ సామాజిక న్యాయ సూత్రం. ఈ దఫా మీరు ఎలాగూ పోతామన్న ఉద్దేశంతో అట్లా ఇచ్చి మేము బీసీలకు న్యాయం చేశామనుకుంటున్నారా, లేకపోతే కనుక నిజంగా మీరు చేస్తున్నటువంటి ప్రయోగాన్ని ప్రజలు హర్షిస్తారని నమ్ముతున్నారా? ప్రజలు హర్షిస్తారో లేకపోతే ప్రజలు తిరస్కరిస్తారో కేవలం ఇంకా 40-45 రోజులు ఉంది సార్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మే నెలలో ప్రజలు హర్షించే తీర్పిచ్చారా లేకపోతే ప్రజలు ఏదైతే దాన్ని తిరస్కరించే తీర్పిచ్చారనేది కూడా మనం ఖచ్చితంగా చూడబోతున్నాం సార్. ఇంకోటి, ఈ రోజు మీరు డిబేట్ పెట్టిన సబ్జెక్ట్ ఒకటి ఉంది సార్, ఏంటంటే బీజేపీ డిమాండ్ చేసే పరిస్థితిలో ఉందా అనేది ఒక సబ్జెక్ట్ ఒకటి మీరు అడిగారు సార్. దానికి నా వైపు నుంచి ఒక స్ట్రైట్ ఆన్సర్ ఒకటి ఉంది సార్. ఏదైనా ఒక వస్తువు డిమాండ్ పెరగడం, డిమాండ్ తగ్గడం అనేది ఎప్పుడు ఉంటుందంటే, అమ్మే అతనికి నెసెసిటీ, ఖచ్చితంగా దీన్ని అమ్మాల్సిందే అనుకున్నప్పుడు కొనేవాడికి డిమాండ్ పెరుగుతుందండి. అంటే కొనేవాడికి నెసెసిటీ ఉంటే అమ్మే వాళ్ళకి ఖచ్చితంగా దాని డిమాండ్ అనేది, అమ్మే వాళ్ళ డిమాండ్ పెరుగుతుందండి. కానీ ఇక్కడ దరిద్రం ఏంటంటే సార్, ఏపీ రాజకీయాల్లో 39% ఓట్ షేర్ ఉన్న అతనికి 0.8% ఓట్ షేర్ ఉన్న అతనితో మధ్యలో పొత్తు వరకు కుదిరిస్తున్నారంటే 5.8% ఓటున్న అతను వచ్చేసి ఖచ్చితంగా 0.8% వాళ్ళు అతనితో పొత్తు అక్కర్లేదు అది అని చెప్పి తిరస్కరించినా సరే 5.8% అతను 39% వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, ప్లీజ్ దయచేసి మీరు సహకరించండి అని చెప్పి 0.8% వాళ్ళ దగ్గరికి వెళ్ళడంతో ఖచ్చితంగా బీజేపీ డిమాండ్ చేసే పరిస్థితిలోనే ఉంది. ఇన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేసి ఇదిగో మీకు 4 సీట్లు పడేస్తున్నాను, ఇదిగో మీకు 5 సీట్లు పడేస్తున్నాను అనే పరిస్థితి నుంచి ఈ రోజు బీజేపీ మాకు ఇన్ని సీట్లు కావాలి. ఈ రోజు నేను ఒక న్యూస్ కూడా ఒకటి చదివానండి, ఒక వెబ్ సిరీస్ లో, ఒక వెబ్సైట్ లో ఒకటి చదివాను, ఒక న్యూస్ కూడా చదివాను. అది ఫేకా లేకపోతే రాంగ్ అనేది తెలియదు, కానీ కాకపోతే అది ఖచ్చితంగా సత్యానికి దగ్గరగా ఉంది. బీజేపీ పవన్ కళ్యాణ్ ని అలాగే చంద్రబాబు నాయుడిని ఇద్దరిని కూడా ఎంపీలుగా పోటీ చేయించి ముందుకు తీసుకెళ్లాలని, దానిలో భాగంగానే మొన్న విష్ణువర్ధన్ రెడ్డి గారు బీజేపీకి సంబంధించిన వ్యక్తి మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారు కూటమి నుంచి అని చెప్పి ఆయన వ్యాఖ్య చేయటం, అలాగే నిన్న భువనేశ్వరి గారు మీ పార్టీలో మాట్లాడుతూ అయి ఉంటది. చూడండి, ఏ పార్టీ వెబ్సైట్ అనేది కాదు సార్, కానీ సత్యంలాగా భ్రమింపజేస్తున్నారు అంతే. సత్యానికి దగ్గరగా చంద్రబాబు గారు పోటీ చేస్తారు, మీరేం ఫీల్ అవ్వద్దు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు, మీరేం ఫీల్ అవ్వద్దు. సార్ మేము ఏం కోరుకుంటున్నామంటే, టీడీపీ, బీజేపీ, జేఎస్పీ, లెఫ్ట్ పార్టీలు, ఇంకా బీఎస్పీ, ఇంకేమైనా 4-5 తోక పార్టీలు కేంద్రంలో ఇంకో జాతీయ పార్టీ, బీజేపీ కనుక రాకపోయి ఉంటే వాళ్ళందరూ కలిసి ఉండేవాళ్ళు తెలుగుదేశంతో. కానీ టీడీపీ పార్టీకి కొందరితో బహిరంగ పొత్తుంటది, కొందరితో అంతర్గతంగా లోపాయకారి ఒప్పందాలు అంటే అది అందరికి తెలిసిన విషయం. వాళ్ళందరూ రాక్షస మూకలా కలిసి వచ్చినా సరే రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో వాళ్ళని మట్టి గరిపించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు సార్. ఏంటంటే
సహజంగా మనం ఎప్పుడైనా సరే ఇప్పుడు తెలుగుదేశం నేను ఓడిపోతానని చెప్పింది, పోనీ 2019లో ఎప్పుడైనా ఓడిపోతానని చెప్పింది. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా మేము అధికారంలోకి రాగలం, కాకపోతే తెలుగుదేశం కష్టాల్లో ఉంది కాబట్టి పైకి తీసుకొస్తున్నానని చెప్తున్నారు. కాబట్టి ఎవరికాళ్ళకి అందరికీ అధికారం వచ్చేయాలని పొలిటికల్ వ్యూస్ అని చెప్పేసి అంటే నేను అనే ఒక్కటి ఇక్కడ డైవర్ట్ కాకుండా ఇప్పుడు సహజంగా మనం ఏంటంటే మనం పవర్లో ఉన్నాం కదా అని ఒక ఎత్తుగడ వేస్తాం. అది మీరు చెప్పినటువంటి సామాజిక న్యాయ సిద్ధాంతం అన్ని కులాలు కూడా ఎవరికైతే ఇంతవరకు అవకాశాలు దక్కలేదో ఆ కులాలకు ఇవ్వాలి అని అనుకున్నాం. కానీ ఇప్పుడు అవతల ఒక బలమైనటువంటి కూటమి వచ్చినప్పుడు ఈ ఫార్ములా తప్పని అనిపిస్తోందా లేదా? సార్ ఒకటి సార్, సాయి గారు ఒకే ఒక చిన్న మాట చెప్తాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మేము ఏం చేస్తామనేది స్పష్టంగా ఉన్నారు. ఎంత శాతం ప్రజలకు మేము మేలు చేసాం, మా ఓటు షేర్ ఎంత పెరిగింది, లేకపోతే కొన్ని చోట్ల ఎంత తగ్గింది అనే స్పష్టమైన లెక్కలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి. ఇక వీళ్ళందరూ కలిసి వచ్చినా సరే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మా పార్టీ ఆల్రెడీ ఉంది. ఇంకొక విషయం సార్ ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ దాదాపుగా సగం మంది అభ్యర్థులను మేము ప్రకటించుకోవడం జరిగింది. అభ్యర్థులందరూ కూడా ఈరోజు ఎక్కడున్నారు సార్? జనాల్లో ఉన్నారు. జనాల్లో గడప గడపకు తిరుగుతున్నారు. మేము చేసిన మంచిని వివరిస్తా ఉన్నారు. అలాగే మేము మళ్ళీ అధికారం ఇస్తే ఏం చేస్తామో చెప్పుకుంటా తిరుగుతా ఉన్నారు. కానీ ఇదే బీజేపీ పార్టీ కానీ, ఇదే జనసేన పార్టీ కానీ, లేకపోతే ఇదే టీడీపీ పార్టీ కానీ ఈరోజు ఎక్కడున్నాయండి? కేవలం మీడియాకి మాత్రమే పరిమితమై ఉన్న పరిస్థితి. ఇంకా వాళ్ళ సీట్లు తేల్చుకోలేని పరిస్థితి, పొత్తుల పంచాయతీ తేలని పరిస్థితి. ఇంకా పొత్తులు సీట్లు పంచుకున్న తర్వాత మొన్న ఒక చిన్న ఉదంతం మీరు చూసారు, రాజమండ్రి ఉదంతంలో ఒక్క సీటు విషయంలోనే ఆయన కందుల దుర్గేష్కి ఇస్తే బుచ్చే చౌదరి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూశారు. వాళ్ళల్లో వాళ్ళు కూడా నలుగురు ఎదురు తిరగల, నలుగురు బయట వాళ్ళల్లో వాళ్ళు తిరుగునే పరిస్థితి ఉంటుంది. కాకపోతే మా పార్టీ ఆల్రెడీ క్లియర్ 50% ఆల్రెడీ సీట్లు ప్రకటించాం. అందరం కూడా జనాల్లో ఉన్నారు. మేము ఏం చేసామో ప్రజలకు వివరించుకుంటా పోతాం. 2019 నుంచి మేము ఏం చేసాం, అలాగే 2024లో మళ్ళీ ఏం చేస్తాం అనేది వివరించుకుంటూ ప్రజల్ని మేము మెప్పించే పరిస్థితి ఉంటుంది సార్. ఈ రోజు రీసెంట్ గా ఇంకో సర్వే కూడా వచ్చింది సార్, పొలిటికల్ వ్యూస్ అని చెప్పేసి ఇస్తా ఉంటారులేండి. నేను కూడా ఒకటి రాసి ఇవ్వాలంటే ఇవ్వచ్చు, కానీ నేను ఇవ్వడం మానేశాను అట్లాంటి సర్వేలు. కాకపోతే పేరున్నటువంటి సంస్థలు వేరు, ఇప్పుడు ఊరు పేరు లేని సంస్థలు రోజుకి ఒకటి ఇచ్చేస్తున్నాడు. ఎవరికి కావాల్సి అంటే ఇప్పుడు వాళ్ళకి పైన ఇచ్చారు కాబట్టి మేము పొలిటికల్ వ్యూస్ సర్వేలు అవుతాయి. ఎట్లా కరెక్టే. ఇండియా టుడే సర్వేని మీరు అన్నారు, వాళ్ళు టైమ్స్ చెప్తోంది. నేను అంటోంది అదే సార్, మీకు నచ్చేది వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి నచ్చేది మీకు నచ్చదు. అందుకే ఇద్దరు అధికార ప్రతిపక్షాల్లో ఉన్నారు. సమస్య అదే. రైట్. సుహాసిని గారు, ఇక్కడ ఓ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు ఈ 5 ఏళ్ళు, మీకు మొత్తం 10 ఏళ్ళు ఉంది. నరేంద్ర మోడీ 10 ఏళ్ళ నుంచి ప్రధానమంత్రిగా ఉన్నారు. 10 సంవత్సరాలైనా కూడా ఆధార చలంకంగానే మిగిలిపోయిందన్న ఆవేదన లేదా? అదే ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ చాలా మాటల్లో ఆయన చాలా సెల్ఫ్ గోల్ వేసుకున్నారండి. ప్రతి పాయింట్ మీద నేను తీసి మాట్లాడలేను, ఎందుకంటే ఒక మాట క్లియర్ గా ఏం చెప్తున్నారంటే, దరిద్రం ఏంటంటే 39% ఈజ్ టు 0.8% ఈజ్ టు 5.8% అంటున్నారు. అలా అనకండి, ఎందుకంటే 151 సీట్స్ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా భారతీయ జనతా పార్టీకి ఏమి క్వశ్చన్ చేయలేని పరిస్థితి ఉన్నారు. మరి దాన్ని కూడా నేను ఆ టర్మ్ వాడలేను కదా, అది కాదు. ఇక్కడ ఏంటంటే బద్వేలు వీళ్ళ ఎలక్షన్స్ లో మేము 14% వచ్చేసాం ఆల్రెడీ రాష్ట్రంలో. ఎప్పుడు ఒకేలా ఉండదండి, ఎప్పుడు మీరు 151లో ఉండరు, మేము 0.8% ఆఫ్ ఓట్ షేర్ దీనిలో ఉండము, మారుతాయి పరిస్థితులు. బట్ ఏది ఏమైనా ఇప్పుడు మోడీ గారు ఎస్ 10 ఇయర్స్ నుంచి వచ్చాయి, అదే మా ఆవేదన అండి. ఎందుకంటే ఇప్పుడు పొత్తులు అవి, ఎందుకంటే చాలా వరకు ఈ కాంబినేషన్స్ చూసాము, చాలా వరకు దుష్ప్రచారం అయ్యింది. బట్ ఇప్పుడు మాకు మరి సరికొత్త ఒక ఉత్సాహం ఏంటి అంటే, మేము రాష్ట్రానికి చేసినవన్నీ మేము చెప్పుకోవడంలో చాలా మంది అన్నారు, మొన్నటిదాకా అన్నారు, ఈ మధ్య అండం మానేశారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇంత చేస్తోంది కేంద్రం నుంచి రాష్ట్రానికి, కానీ చెప్పుకోవడంలో మీరు ఏం చేశారో చెప్పుకోవడంలో విఫలమవుతున్నారు అని అంటూ వచ్చారు చాలా కాలం వరకు. బట్ ఈ మధ్య అది లేదు, ఎందుకంటే చాలా చాలా విరివిగా మేము ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. మా ఈ స్కీమ్స్, మా ఒక ఈ అంటే ఇప్పుడున్న ప్రజాపోరు కూడా సాధారణ ప్రజలకైతే మీరు రోడ్డు వేసారనుకోండి,
ఇప్పుడు వేస్తే జగన్ వేయించినట్టు, అప్పుడు వేస్తే చంద్రబాబు గారు వేయించినట్టు. ఇప్పుడు మీ మంత్రి గారు వచ్చి పాపం ఎప్పటికప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు, ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వాగిట్లో కూర్చుని మీ బోర్డు అట్టా పెట్టుకున్నారని. ఆవిడ అట్ట తిరుగుతూనే ఉంటుంది, ఈ బోర్డులు అట్లాగే ఉంటాయి. ఆ క్లినిక్లన్నీ జగన్మోహన్ రెడ్డి పెట్టించినట్టే వైఎస్ఆర్ పేరుతో. ఆ స్కూళ్ళన్నీ నాడు నేడు జగన్మోహన్ రెడ్డి పెట్టించినట్టే. మీరు చేయించారన్నటువంటిది పాపం మీ వాళ్ళు ఆ వికసిత భారత్ ప్రోగ్రామ్కి వెళ్ళారు కాబట్టి తెలుస్తుంది, లేకపోతే అవునా. అందుకే ఇప్పుడు స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ అండి చాలా వరకు మోదీ గ్యారంటీ అంతా పెనిట్రేట్ అవుతుంది. కానీ ఒకటి సాయి గారు, వీ కాంట్ హెల్ప్, ఎందుకంటే ద ఫెడరల్ స్ట్రక్చర్ ఈజ్ లైక్ దట్. ఎందుకంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వమే అందుకే కదా ఈసారి కాదన్ను. కానీ సమస్య ఏంటంటే అంత పెద్ద మీరు పవర్లో ఉండి కూడా ఇవాళకి కూడా మీరు ఒక వాయిస్ని డిక్టేట్ చేసే పరిస్థితుల్లో లేక ఇవాళకి కూడా ఇవాళ మీరు ఇప్పుడు తెలుగుదేశంతో కనుక పొత్తు పెట్టుకుంటే రేపొద్దునైనా ఏముంటుంది, చంద్రబాబు గారి సూచన మేరకు మోడీ గారు ఇది ఇచ్చారు, చంద్రబాబు గారు అడిగారు కాబట్టి ఇచ్చారు, అంతే తప్పించి మీరేదో ఇచ్చారనేటువంటిది ఏది ఉండదు. ఇదివరకు ఇచ్చినటువంటి రాజధాని అయినా ఏమైంది, అది అలా లేం కాబట్టే కదా మొత్తం అసలు ఎక్కడ కూడా వెనకాల సబార్డినేట్ పొజిషన్లోనే ఉంటున్నారు. కానీ మీరు ఎప్పుడు సుపీరియర్ పొజిషన్లోకి ఇక లేదు, వదిలేసుకోవడం ఇంకో 20 ఏళ్ళ ఆశ అది లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు ఎవరు సుపీరియరా ఎవరు సబార్డినేట్ అని కాదు, పొత్తు ధర్మంలో అది ఉండదు. బట్ ఏంటంటే ఎవరి బలాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఇంత టైం పడుతుంది. లేకపోతే ఈజీగా ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ అని ఇచ్చేలే కాదు. సో చంద్రబాబు గారు మొదటిసారి మొహమాట పడ్డారు కాబట్టి మీరు అట్లా లేట్ కొంచెం డిమాండ్ చేయగలుగుతున్నారు. ఆయన మొహమాటం వదిలేస్తే అసలు డిమాండ్ చేయలేరు మీరు. అది పర్వాలేదు సార్, ఎందుకంటే అన్నిటికీ నేను మొన్న కూడా చెప్పాను మీతో ప్లాన్ మిత్రుడు అక్కడ లేకపోవడం సమస్య అయింది. అది కాకుండా ఇంకొకటి అదేంటంటే చూస్తూ ఉన్నాము ఇప్పుడు అంత పెద్ద ఇదేం లేదండి. డెఫినెట్లీ ఈసారి మాత్రం 100% ఈసారి రాష్ట్రంలో సెకండరీ ఫస్ట్ అని కాదు, ప్రజలకి బాగా తెలిసిందండి. అందులో మొన్న అయోధ్య టెంపుల్ అసలు ప్రతి రైలు కూడా ఇక్కడి నుంచి అయోధ్యకి వెళ్ళే రైలు మేము అసలు ఏది వదలట్లేదు, ప్రతి దానిలోనూ క్లియర్ కట్ గా మేము విజిబుల్ గా ఉన్నామండి. ఇప్పుడు ముందులా ఇప్పుడు లేదు. 100% ఈసారి ప్రజలందరికీ తెలిసింది అసలు ఏం జరుగుతోంది అన్నది మాత్రం చాలా బాగా క్లియర్ గా తెలిసిందండి. అంత అయితే ఇబ్బంది అయితే ఉండదండి. ఈసారి అందరూ అన్ని అవగాహనతోనే ఈసారి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అంటే మీకు ఆల్రెడీ మీ దగ్గర కోవర్ట్లు కొంతమంది ఉన్నారు కదా, ఇంకా మీరు ఎట్లాగా ముందుకు వెళ్ళగలుగుతారు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఆ కోవర్టుల కారణంగానే కదా మీరు ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళగలుగుతున్నారు. ఇప్పుడు మీకుగా ఎదగాలనుకున్నప్పుడు ఇద్దరు ఒకేసారి సింగిల్ అయ్యారండి తెలంగాణలో, ఇక్కడ కూడా. అక్కడ వాళ్ళు మొన్నటి ఎలక్షన్స్కి వచ్చేసేటప్పటికి 14% ఓట్లు 8 సీట్లు సాధించారు. మీరు ఎప్పటికి కూడా వాళ్ళు మొహమాటం లేకుండా పొత్తు పాడు లేదని తేల్చి చెప్పేస్తున్నారు. అక్కడ ఇక్కడ వచ్చేటప్పటికి పొత్తు లేకపోతే పోటీ చెయ్యలేమని చెప్పే స్థాయికి ఎదిగారా తగ్గారా? సార్ ఇప్పుడు పార్టీ టు పార్టీ మీరే చెప్పారు, దేనికి పర్మనెంట్ ఎనిమీస్ లేరు, పర్మనెంట్ ఫ్రెండ్స్ లేరు, కరెక్టే. పార్టీ టు పార్టీ మారడాలు కూడా చాలా సహజమైన ప్రక్రియ, అది కూడా అన్ని పార్టీలు ఒప్పుకుంటాయి. మరి ఇంకా అప్పుడు కోవర్ట్స్ అన్న వర్డ్ అన్నది మనం వాడడం అన్నది అంత కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం. ఎందుకంటే ఎప్పుడైతే రాజకీయంలో వెన్ దిస్ ఈజ్ అలౌడ్ అలా ఎలా అనుకుంటాం, ఇదంతా అపోహలే తప్ప బయటికి అన్ని అందరికీ తెలిసిన విషయాలే సాయి గారు. బట్ అక్కడ డెసిషన్స్ కూడా అన్ని తెలిసిన వచ్చిందంటే తెలంగాణలో ఓపెన్ గా మేము ఎవరితో పొత్తు ప్రసక్తే లేదని అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పారు, పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధిష్టానం చెప్పాక జనసేనతో పొత్తు పెట్టుకున్నారు, తెలుగుదేశంతో పొత్తు వాళ్ళు పెట్టుకొని కూడా పెట్టుకోలేదు అక్కడ. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అమిత్ షాని కలిసింది తెలుగుదేశంతో పొత్తు గురించినే అన్నటువంటిది కూడా చెప్పారు. ఆ రోజున అందరూ కూడా హైలైట్ చేశారు, రాధాకృష్ణ గారు కూడా. కానీ అవలా అదే ఇక్కడ వచ్చేటప్పటికి తెలుగుదేశంతో పొత్తు లేకపోతే మేము పోటీనే చెయ్యలేమని అధిష్టానానికి ఇస్తున్నారు అంటే అసలు ఇప్పటిదాకా కూడా బలమైన శక్తిగా తయారు కానివ్వకుండా చూసుకుంటున్నారంటే ఎవరి వల్ల? మీరైతే అందరూ ఇక్కడ పోటీ లేకపోతే బలమైన శక్తిగా తయారవ్వలేమన్న రిపోర్టే వెళ్ళింది అని చెప్పలేము. అది కరెక్ట్ కాదు సాయి గారు. అందరూ అన్ని ఉన్నాయి. ఎందుకంటే మేముగా ఎదగాలన్న ఒక ఆలోచనతోనే కదా కొన్ని బయటకు టీజర్స్ వదులుతున్నారు. ఎందుకంటే అందరూ కార్యకర్తలే, అందరూ లీడర్సే. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో బలపడాలి, అవును భారతీయ జనతా పార్టీ రూలింగ్ లో ఉండాలి. అందుకనే కదా ఈసారి ఆంధ్రాలో ఒకసారి
కేంద్రంలో మరోసారి మోదీ గారి ప్రభుత్వం అన్నది మేము ఎందుకు అసలు వాల్ రైటింగ్స్ లో కూడా మంచిది, నిన్నటి దాకా అది రాశారు. ఇప్పుడు ఆంధ్రాలో బాబు, కేంద్రంలో మోడీ అని రాయాలి, ఇక మార్చాలనుకుంటా. అది లేదండి, పొద్దునేసరికి ఏమో లెటెస్ట్ వెయిట్ అండ్ సీ సార్. ఈసారి 100% మీరే అందరూ కూడా అది ఒకటి ఏ మాత్రం నచ్చకపోతే ఎవరు ఒప్పుకోరు అనే పాయింట్ రాయాలేమో. లేదండి, ఇప్పుడు వాళ్ళు కూడా తెలుగుదేశం కూడా ఎంత 175కి 175 వాళ్ళే పోటీ చేస్తే ఇప్పుడు ఒకళ్ళొక్కళ్ళే వెళ్ళొచ్చు కదా, మరి పొత్తులోకి ఎందుకు వెళ్తున్నారు 3 పార్టీస్ కూడా అంటే? విడివిడిగా వెళ్తే వాళ్ళకి బలం అంత లేదు, మేము గెలవలేము అనే ఒక అనుమానం ఉండబట్టే కదా ముగ్గురు కలిసి వెళ్ళడం అన్నది ఒకటి. 2, మూడోది ముగ్గురు కలుస్తున్నాము అంటే 100% 175కి 175 ఎవరూ పోటీ చేయలేరు అనే కదా. అండ్ 4, ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ బలంగా ఉందో దానికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఫస్ట్ ప్రయారిటీ లిస్ట్ A, సెకండ్ B, థర్డ్ C. అండ్ దీనిలో మరి ఏ విధంగా షేరింగ్ ఉంటుంది? ఈసారి 100% ఒక అనూహ్యంగా ద బెస్ట్ డెసిషన్ విల్ కమ్ అని 100% బిలీవ్ చేస్తున్నామండి. ఓకే, శ్రీనివాస్ చౌదరి గారు, రాబోయేది అనూహ్యం అనుకోమంటారా? ఏది జరిగిన అనూహ్యం అనుకోమంటారా? నిజంగానే అద్భుతాలు జరుగుతాయి అనుకోమంటారా? ఈ విషయం మా నాయకుడు చెప్పాడు, రాబోయేది అనూహ్యం, అద్భుతాలు జరుగుతాయని మా నాయకుడు చెప్తున్నారు బాబు గారు. ఎందుకని అది వచ్చిందంటే ఆయన బహిరంగ సభలో చెప్పారు కాబట్టి రాబోయే ఎన్నికలు కొంచెం క్రూషల్ గా ఉండొచ్చు, అన్ని పార్టీలు కలుపుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో ఒక రకమైన ఎత్తుగడ. ఇంకా బలాబలాలు కాడకొచ్చే కొద్దికి ఎవరి సర్వేలు ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు ఉన్నాయి. ఇంకా డిమాండ్ అలాగే సర్కంటెన్సీ ప్రకారం అడ్జస్ట్మెంటా లేదంటే స్టాటిస్టికల్ ప్రకారం అంకెల గారడియా అనే పాయింట్ కార్డు చూస్తున్నప్పుడు రాజకీయాల్లో ప్రధానంగా ఏంటంటే మీరు చెప్పిన ప్రకారం ఎవరిని అజమాయిష్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వికటిస్తాయి పొత్తులు. కాబట్టి మేము జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా ఒక ప్రపోజల్ అయితే కేంద్రానికి పవన్ కళ్యాణ్ ద్వారా వెళ్ళింది. అలాగే బీజేపీ వారు కూడా ఒక అండర్స్టాండింగ్ తో వాళ్ళు ఒక ప్రపోజల్ రాష్ట్ర పార్టీ నుంచి ఇచ్చారు. ఇది అది అయిన తర్వాత వాళ్ళ జాతీయ మీటింగ్ కూడా నిన్న 17-18 జరిగినట్టుంది బీజేపీ వారు. తర్వాత కూర్చొని మాట్లాడాలనుకుని నిన్న రమ్మని పవన్ గారిని కూడా ఇంకా మూడోసారి కూడా బాబు గారు పవన్ గారు కలిసి వెళ్ళబోతున్నారు ఢిల్లీకి. కూర్చొని ఈ దఫాలో ఫైనల్ చేసేట్టుగా ఉన్నారనేది మాకున్న అంతర్గత సమాచారం. కానీ రాష్ట్రంలో 100% సక్సెస్ఫుల్ గా ఈ టీం ముందుకెళ్లి విజయం సాధించడానికి ఎన్ని రకాల వ్యూహాలు వేయాలో, ఎన్ని రకాల స్పెషల్ ఇంజనీరింగ్ చేయాలో చేస్తున్నాం. అయితే ఇక్కడ ఒక కొస్మెటిక్ పాయింట్ ఏంటంటే మీరు అన్నట్టు కొన్ని చోట్ల డామినేషన్ లీడర్స్ కుల ప్రాతిపదిక కావచ్చు, లేదంటే పాత సిట్టింగ్ ఎమ్మెల్యేస్ కావచ్చు, లేదా మళ్ళీ ఆస్పిరెంట్ కావచ్చు, వాళ్ళు సొంతంగా అనౌన్స్ చేసుకొని కొంత అక్కడక్కడ డిస్టర్బెన్స్ జరుగుతున్నాయి. అది వాళ్ళ ఎగ్జైట్మెంట్ అండ్ నేను పోటీ చేయాలి కాబట్టి అనుకుంటున్నాను, నేను ముందుండాలి కాబట్టి ముందశలో ఉండాలని పోటీ జరుగుతున్నాయి. వీటన్నింటి కూడా సర్ది చేసుకుంటే టికెట్లో తుఫాన్ లాగా 2024 ఎలక్షన్ లో సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళడానికి జనసేన తెలుగుదేశం పార్టీ వచ్చే పార్టీతో చర్చలు జరిపి విజయం సాధిస్తామని ఆశ అయితే మాకు చాలా చక్కగా ఉంది సార్. దీంట్లో మాకు ఎటువంటి అరమరికలు తేడాలు వచ్చినా మాకు పరిష్కరించుకోవడానికి ఒక టీం ఉంది. రైట్. లక్ష్మణ్ గారు, ఇక్కడ ఒక సూటి పాయింట్ ఏంటంటే నిన్న కూడా ఈ పొత్తులు ఓకే అని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా మాట్లాడుతున్నది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఆశీర్వాదం అని. అంటే ఈ దఫా భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉండి ప్రభుత్వంలో ఉండదా? అంటే వాళ్ళు బీజేపీ పొత్తు కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి ఆశీర్వాదం దాన్ని కన్ఫర్మ్ చేసింది అనలేక ఆశీర్వాదం ఉంటుంది అని ఉంటాడు నేను. ఎందుకంటే వాళ్ళకి ఏం మాట్లాడాలన్నా భయం ఉంది లోపల, గట్టిగా చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే పొత్తుల విషయంలో కూడా ఇవాళ రాష్ట్ర కమిటీ చేతిలో కానీ, అంటే బీజేపీ రాష్ట్ర కమిటీ చేతిలో కానీ, ఈవెన్ నడ్డా గారి చేతిలో కానీ లేదు నా అభిప్రాయం. కేవలం అమిత్ షా గారు, మోడీ గారు ఇద్దరు కూర్చొని నిర్ణయం తీసుకునే పరిస్థితి అక్కడ కనిపిస్తుంది సెంట్రల్. ప్రతిదీ ఈ ఆంధ్రప్రదేశ్ విషయం కాదు, అన్ని రాష్ట్రాల విషయం వాళ్ళు కౌంటర్ చెక్ చేసుకుంటూ రిపోర్ట్ తెప్పించుకుంటారు. ఒకటి సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఒక నివేదిక, స్టేట్ రాష్ట్ర కమిటీల నుంచి ఒక నివేదిక, వాళ్ళ యొక్క ప్రైవేట్ ఏజెన్సీలు ఉన్నాయి అని అది ఎవరికి తెలియదు. అది ఏమీ డెసిషన్ రికగ్నైజ్డ్ ఏజెన్సీలు సర్వేలు కాదు, అవి ఎవరికీ తెలియనటువంటి కొన్ని టీమ్స్ ద్వారా తెప్పించుకుంటారు రిపోర్ట్స్. అదొకటి. ఈ మూడు దగ్గర పెట్టుకొని 1 to 1 అంటే ప్రతి పార్లమెంటు సంబంధించినటువంటి అంశాన్ని, అలాగే పొత్తుల అంశాన్ని, ఆ రాష్ట్రంలో
జరుగుతుంది, ఏంటి, ఏం చేయాలి, ఏ పార్టీలు తిరిగి పొత్తులు ఏ పార్టీలు పోతున్నాయి, నువ్వు అంటే పొత్తు వద్దు వెళ్ళిపోయినట్టే మళ్ళీ వస్తున్నాయి, ఏవి వస్తే తీసుకోవాలన్నా వద్దా, తీసుకుంటే వాళ్ళ పరిస్థితి, వాళ్ళకెన్ని సీట్లు మనకెన్ని సీట్లు, ఎలా కన్విన్స్ చేయాలి, ఇవన్నీ మాట్లాడి అమిత్ షా గారు అక్కడ తీసుకునే నిర్ణయాలు టిక్కు పెట్టుకున్న తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ నడ్డా గారికో ఇంకొకరికో లేదంటే ఆర్గనైజింగ్ సెక్రటరీలకో సంఘం నుంచి వెళ్ళిన వాళ్ళు ఉంటారు ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా, వాళ్ళకు అప్పగించడమో చేస్తారు. ఇది జరుగుతుంది. అందువల్ల పర్ఫెక్ట్ గానే ఉంటది. నిర్ణయం తీసుకుంటే దాని ఇంప్లిమెంటేషన్ పర్ఫెక్ట్ గానే ఉంటది, నో డౌట్. దాని ఎవరు జగన్మోహన్ రెడ్డి ఒకవేళ నిర్ణయం తీసుకున్నాక వాళ్ళిద్దరు ఇంప్లిమెంటేషన్ కి మొదలు పెట్టిన తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పోయి ఎవరితో ప్రయత్నాలు చేస్తాడు, ఎక్కడ ఆగుతుంది, అది ఇంకా ఆగదు, జరిగేది జరుగుతుంది. ఒకవేళ అలా కాదు వద్దనుకోని వదిలేశారు అనుకుంటే కూడా వీళ్ళ ప్రయత్నాలు ఏవి ఫలించవు, అది ఆగిపోతుంది. రైట్. ఫైనల్గా శేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు రాబోయేటువంటి రోజులలో అతిపెద్ద కష్టాన్ని ఎదుర్కోబోతున్నాం అన్నటువంటి భయం ఉందా లేదా? సార్ మా పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మా నాయకుడికి ప్రజలకు మంచి చేశామనే ధైర్యం ఉంది తప్పిస్తే ఈ పార్టీలన్నీ కలిసి వస్తున్నాయి మనం ఓడిపోతాము అనేసి ఎక్కడా కూడా భయాందోళనకు గురవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మా నాయకుడు స్పష్టం చేయడం జరిగింది. సార్ ఒక చిన్న సవరణ, సుహాసిని గారు మాట్లాడుతూ పరిస్థితులు మారాయి అప్పటికి ఇప్పటికి అని చెప్పారు. సుహాసిని గారు నిజంగా మారాయండి. 99లో 18% ఉన్న మీరు అప్పటి పరిస్థితి నుంచి 0.8 పరిస్థితికి మీరు మారిపోయారు మేడం. ఇంకోటి సార్, సాయి గారు మీరు మాట్లాడిన దాంట్లో ఒక చిన్న దాంతో నేను వివేదిస్తున్నాను సార్. నాడు నేడు స్కూల్స్ లో ఎక్కడా కూడా కేవలం 650 స్కూల్స్ తప్పిస్తే మిగతా ఎక్కడ స్కూల్స్ లో కూడా కేంద్ర ప్రభుత్వ వాటా లేదండి. మిగతా అన్ని కూడా కేవలం నాబార్డ్ నిధులతో మాత్రమే నాడు నేడు స్కూల్స్ అన్ని కూడా డెవలప్ చేయడం జరుగుతుంది సార్. అది ఒక్క ఓడి మీతో నేను వివేదిస్తున్నా. చివరిగా చెప్పేది ఏంటంటే, మళ్ళీ కూడా చెప్తున్నాం సార్, వీళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా, అన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చినా సరే మా పార్టీ పొత్తు కేవలం ప్రజలతో మాత్రమే. మా పార్టీ, మా నాయకుడి సిద్ధాంతం ప్రజలకు మేము మంచి చేస్తుంటే మాత్రమే మాకు ఓటేయండి అని అడగగలిగే సత్తా ఉన్న నాయకుడు మొత్తం యావత్ దేశంలో చరిత్రలో చూసుకున్నా సరే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. దాన్ని బట్టే మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి, ప్రజలు మా మీద ఎంత పాజిటివ్ ఉన్నారు, మేము ఎంత నమ్మకంగా ఉన్నాము అని చెప్పడానికి ఒక్క ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఆ ఒక్క వర్డ్. కాబట్టి వీళ్ళందరూ కలిసి వచ్చినా సరే ప్రజలు వాళ్ళందరినీ చిత్తుగా ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరొకసారి అధికారంలోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శేఖర్ రెడ్డి గారు, సుహాసిని ఆనంద్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు, లక్ష్మణ్ గారు. ఇది పరిస్థితి. భారతీయ జనతా పార్టీ ఈ పొత్తు ద్వారా ఎదిగినట్ట తగ్గినట్ట అంటే ఎదుగుదలలో భాగమని భారతీయ జనతా పార్టీ నమ్ముతోంది. అవును, మేమందరం కలిస్తే రాష్ట్రాన్ని బాగు చేస్తామని తెలుగుదేశం చెప్తోంది. జనసేన కూడా అదే నమ్ముతోంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయం లేదంటోంది. మరి ప్రజలు ఎలా అబ్జర్వ్ చేస్తారు ఇది అన్నదే తేలాల్సి ఉంది.